కన్యక గర్భవతి అయిందా? కాబట్టి యూదులు కట ఒక ధర్మశాస్త్ర ప్రతి ఉండేదట. కాబట్టి ఆ ప్రతిలో అట ఎవరైనా పెళ్లికి ముందు జారత్వం వహిస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేమని ఉందట. మీకు అర్థమవుతుందా తీవ్రత? ఏమండి, ఎవరైనా పెళ్లికి ముందు తమ కార్యాన్ని చేసి ఆ యూదులకు అవమానం తెస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేమని ఉందట. ఇప్పుడట ఎవరు గర్భం ధరించారట? కన్యక గర్భం ధరించిందట. కాబట్టి వినడానికి కొంచెం అదోలా ఉంది కదా, మనం చదువుకెళ్ళిపోతున్నాం కాబట్టి తీవ్రత మనకు అర్థం కావట్లేదు. కానీ ఎవరు గర్భం ధరించారట? కన్యక గర్భం ధరించిందట. చెప్తే వింటారా వాళ్ళు? పరిశుద్ధాత్మ వల్ల నేను గర్భవతి అయినండి వింటారా వాళ్ళు? వాళ్ళు ఏమన్నా బెండకాయలకి దొండకాయలకి ఆశపడే పరిశైలు శాస్త్రులు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఆచార వ్యవహారాలతో తమ హృదయాన్ని నింపేసుకున్న కఠినాత్ములట. కన్యక గర్భవతి అయిందట, కుమారుణ్ణి ధరించిందట. చెప్తే వినరు వాళ్ళు. ఒకవేళ చెబితే అడ్డంగా సమాజంలోకి తీసుకువచ్చి అడ్డంగా లేకుండా చేసేస్తారు. ఒకట కన్యకట గర్భవతి కుమారుణ్ణి కందట. ఏమండి, పర్యవసనాలు తెలిసిన ఒక యవనస్తురాలు వాక్యాన్ని లోకంలోకి తీసుకురావడానికి ఏం చేసింది? అవమానాన్ని భరించింది. ఏమండి, దీన్ని అవమానం అని నేను అన్న కానీ నా భాషలో అంటాను, దీన్ని త్యాగం అంటాను. ఒక యవనస్తురాలు, ముక్కు పచ్చలాలని ఒక యవనస్తురాలు తన పేరు ఈ లోకంలో మలినమైపోయినా పర్లేదు, ఆ ప్రభువుని నేను ధరిస్తానని తన అవమానాన్ని ధరించింది. తన గౌరవాన్ని పక్కన పెట్టి ఆయన కోసం త్యాగాన్ని చేసింది. ఇటువంటి వారు సంఘానికి కావాలి.